దయాప్రాప్తురాలా, నీకు శుభము. మరియా, భయపడకుము, దేవుడు నీకు తోడయ్యున్నాడు. నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ప్రభువా, నేను కన్యకను కదా, ఇది నాకు ఎలా సంభవించును? ఇదిగో, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. నీ దాసురాలును, నీ మాట చొప్పున జరుగునుగాక. ఛ, ఇంత పెద్ద సమస్య నాకే రావాలా? ఇప్పుడు నేనేం చేయాలి? వివాహం కాకుండానే మరియా గర్భవతియా? యోసేపు, ఏంటి ఆలోచిస్తున్నా? పెళ్లి కాకుండా గర్భవతి అయినా ఆ మరీ గురించి ఇందులో ఆలోచించడానికి ఏముంది? అయినా పెళ్లి కాకుండా గర్భవతి అయినా ఆ మరీను నీవు ఎలా పెళ్లి చేసుకుంటావు? దేవుని చిత్తమే జరగాలని ముందుకెళ్ళామనుకో, నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే. ఆ మరీని పెళ్లి చేసుకుంటే నీలోగా నేను ఏమంటుంది? నీవు పరిశుద్ధుడివి కదా, నీవు నీతివంతుడివి కదా. అలాంటి నీవు పోయి ఆ మరీని పెళ్లి చేసుకుంటే ఈలోగా నిన్ను ఏమంటుంది? నిన్ను చూసి నవ్వుతుంది, ఏలన చేస్తారు. వెలివేర్చి కూడా ఇవన్నీ నువ్వు సహించగలవా, భరించగలవా? అందుకే నీ మంచి కోరే చెప్తున్నా, బాగా ఆలోచించు. ఆ మరియను విడిచిపెట్టే. యోసేపు, అర్థమవుతుందా? మరియను వదిలిపెట్టే, మరియను వదిలిపెట్టే, ఆ మరియను వదిలిపెట్టే. యోసేపు, నిజమే. ప్రజలందరూ ఏమనుకుంటారు? నేను తనని అవమానించలేను. రహస్యముగా మరియను
విడనాడుతాను. యోసేపు, ఓ దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఎందుకనగా ఈ లోకమంతటిని రక్షించుటకు రక్షకుడు జన్మింపబోవుచున్నాడు. మరియ ద్వారా ఈ కార్యం సఫలమగును గనుక ఆమెను వెళ్ళి హత్తుకొనుము. ప్రభువా, ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు. మరియు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినదని తెలియక రహస్యముగా ఆమెను విననాడాలనుకున్నాను. నన్ను క్షమించు తండ్రి. ఇప్పుడే వెళ్ళి మరియను హత్తుకుంటాను. ఇప్పుడే వెళ్ళి మరియను హత్తుకుంటాను. ఇందు మూలముగా సమస్త ప్రజానికానికి తెలియజేయునది ఏమనగా, ప్రజలందరూ తమ తమ గ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్యలో తమ పేర్లను నమోదు చేసుకోండి. ఇది కైసర్య గారి ఆజ్ఞ. హో! అయ్యా, నేను నడవలేకపోతున్నాను. అయ్యా, నాకు చాలా నొప్పిగా ఉందండి. ఇంకా నడవడం నా వల్ల కాదండి. కొంచెం ఓర్చుకో మరియా, కొంచెం ఓర్చుకో. ఎవరైనా స్థలం ఇస్తే అక్కడికి వెళ్దాం. కొంచెం ఓర్చుకో మరియా. అయ్యా, 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 నా భార్య గర్భవతి అయ్యా. నిండు చూలాలయ్యా. నొప్పులతో బాధపడుతుందయ్యా. అయ్యా, అయ్యా, మీ ఇంట్లో స్థలం ఉంటే కొంచెం ఇయ్యండి అయ్యా. స్థలం అయ్యా. ఎవరయ్యా నువ్వు? లేదు పో. అయ్యా, అయ్యా, మీరన్నా కొంచెం స్థలం ఇయ్యండి అయ్యా. నొప్పులతో బాధపడుతుందయ్యా. కొంచెం స్థలం ఇయ్యండి అయ్యా. మాకే స్థలము లేదు స్వామి, పో పో. అయ్యా, అయ్యా, మీరన్నా కొంచెం స్థలం ఇయ్యండి అయ్యా. నొప్పులతో బాధపడుతుందయ్యా. కొంచెం స్థలం ఇయ్యండి అయ్యా. ఇంట్లోనే అందరు చుట్టాలున్నారయ్యా, స్థలము లేదులే, పో పో. ఏవండి ఏవండి, మన పశుల పాకలో స్థలం ఉందండి. ఉండు, అడుగుదాము.
ఏమండి, మీకు ఇబ్బందిగా లేకపోతే మా పశువుల పాక స్థలములో మీరు ఉండవచ్చు. అయ్యా అయ్యా పర్వాలేదయ్యా, మీకు ధన్యవాదాలయ్యా. అయ్యా కొంచెం సహాయం చేయండి అయ్యా. చలి చంపేస్తుందిరా తమ్ముడు. వెళ్ళి అన్నని పిలవనరా, అన్నని పిలవనరా. కట్టలు తీసుకురండి రా. బాగా నువ్వే బాబు. పోతానులే, చిన్నోనని అలసైపోయినాను. అప్పుడు ఏదో తెల్లగా వస్తుందిరా. అది మన వైపు వస్తుందిరా. అది మన వైపు వస్తుందంటే అరే దయ్యంరా, రే దయ్యంరా, రే ఆర్యలారా భయపడకుడి. ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూచెదరు. కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడంటారా? అవునా? ఈ సందర్భంలో ఒక పాట వేసుకుందామన్నా. జన్మించెరా వరదముడా, యేసే జన్మించెరా. యేసే జన్మించెరా వరదముడా, యేసే జన్మించెరా.
రాజాది రాజా రాజ మార్తాండ తేజ ఏ రోజు మహారాజు విచ్చేస్తున్నారు. ఆహా, ఏమేమి అద్భుతం, మహా అద్భుతం. హేరోదు రాజు, మకుటం లేని మహారాజు. ఈ సమస్త యూదా సామ్రాజ్యంలో నన్ను మించిన రాజు ఎవ్వరూ లేరు. ఆహా, ఎంత అద్భుతము! నా శిల్పి ఎంత చక్కగా అమర్చినారు ఈ నూతన భవనమును. మరకట మాణిక్య వజ్ర వైడూర్య నిధి భౌగోళిక కాలంకృత నిర్మితంబగు నా సంపదను ఈ భవనములను చూచుకొలది నా మనస్సునెంతో పరవశింపజేయుచున్నది. ఆహా, నా అదృష్టము, నా సంపద నన్నెంతగానో ఆనందింపజేయుచున్నది. ఆహా! ఏ మంత్రి, రాజా, మనం నిర్మించబోయే మరి ఒక నూతన భవన నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చినాయో నువ్వు దగ్గరుండి చూచుకుంటున్నావా? నేనే దగ్గరుండి చూసుకున్నాను రాజా. నేనే స్వయంగా వచ్చి చూచదా? చిత్తం మహాప్రభు. జయము జయము, హేరోదు మహారాజుకు జయము జయము. రాజా, మిమ్మల్ని కలుచుకోవటానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఉన్నారు. మీరు సెలవిస్తే వారిని ప్రవేశపెట్టదా? ఏమిటి? తూర్పు దేశపు జ్ఞానుల? నాతో వారికి పని ఏమిటి? సరే, వారిని ప్రవేశపెట్టుము. జయము జయము, హేరోదు మహారాజుకు జయము జయము. జ్ఞానులరా, మీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? మేము జ్ఞానులము, తూర్పు దేశము నుండి ప్రయాణించి వచ్చితిమి. ఏమిటి? తూర్పు దేశం నుండి వచ్చారా? అవును ప్రభు. మీ రాకగల కారణము? మేము ఒక నక్షత్రమును చూసి వెంబడించి వచ్చితిమి. ఒక నక్షత్రమును చూచి వెంబడించి వచ్చారా? విచిత్రముగా ఉన్నది. కాస్త వివరముగా చెబుతారా? యూదులరాజు ఇచ్చటనే పుట్టి ఉన్నాడు కదా, ఆయన ఎక్కడా? ఏమిటి? యూదులకు రాజు పుట్టాడా? యూదా సామ్రాజ్యానికి రాజుగా నేనుండగా మరొక రాజు జన్మించుడు ఎలా? అసంభవము. అవును, నిజమే. ఆయనే యూదులకు నిజమైన రాజు. ఏమిటి? చాలించు నీ ఎత్తుక ప్రసంగము. మరి ఒక మాట మాట్లాడినచో నీ నాలుక 1000 ముక్కలాగును. రాజా, మీరు పొరపడుచున్నారు. యూదుల రాజు ఇచ్చటనే పుట్టి ఉన్నాడు. ఏమిటి? నాతోనా నీ పరిహాసము? ఈ హేరోదు రాజుతో పరిహాసం అంటే నిప్పుతో చెలగాట మాడినట్టే. ఏమిటి మంత్రి ఇది? రాజా, జ్ఞానులారా, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోనండి. నేను మీకు మరలా కబురు పంపేదను. మంత్రి, నీవు వెంటనే మన ఆస్థాన శాస్త్రాలను ప్రవేశపెట్టుము. చిత్తం మహాప్రభు. ఏమిటి? తూర్పు దేశపు జ్ఞానులంట ఒక నక్షత్రం చూచారంట, వచ్చారంట. వీరు జ్ఞానులా? కాదు, అజ్ఞానులు. మహారాజుకు జయము జయము. శాస్త్రులారా, మీరు జాగ్రత్తగా వినండి. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట ఒక నక్షత్రంను చూచి వచ్చారు. వారు యూదుల రాజు ఇక్కడే పుట్టాడని గట్టిగా వాదిస్తున్నారు. మీరు మీ శాస్త్రాల్లో జాగ్రత్తగా పరిశీలించి చూడండి. ఆ జ్ఞానులు చెప్పింది నిజమే ప్రభు. ఏమిటి? అవును ప్రభు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. మరొకసారి జాగ్రత్తగా విచారించండి. యూదా దేశపు రాజు బెత్లెహేములో పుట్టినాడని శాస్త్రంలో వివరముగా లిఖింపబడి ఉన్నది ప్రభు. లేదు, అలా జరగడానికి వీలు లేదు. సరే, మీరు వెళ్ళండి. నేను మీకు మరలా కబురు పంపదాను. మంత్రి, రాజా, ఆ జ్ఞానులను ప్రవేశపెట్టుము. చిత్తం మహాప్రభు.
జ్ఞానులారా, మీరు ఒక నక్షత్రమును చూచి వచ్చారు కదూ? అవును ప్రభు. మీరు బయలుదేరి ఎంతకాలం అవుతున్నది? రమారమి ఏడాది గడిచినది ప్రభు. అవునా? సరే, మీరు వెళ్ళి ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో జాగ్రత్తగా విచారించి ఆ శిశువును దర్శించండి. నాకు కూడా వర్తమానం పంపండి. నేను కూడా వచ్చి ఆ శిశువుని దర్శించదను. సరేనా? అలాగే రాజా. ఇక మీరు వెళ్ళవచ్చును. మంత్రి రాజా, వారు చెప్పింది విన్నావు కదా? వారు చెప్పిన కాలం ఆనవాళ్ళ ప్రకారము 2 సంవత్సరాలు తక్కువ కలిగిన ప్రతి మగపిల్లని చంపి వారందరినీ వధించి ఆ వేడి వేడి రక్తంతో మన కత్తులను కడగండి. ఇది నా ఆజ్ఞ. వెళ్ళు. చిత్తం మహాప్రభు. యూదులకు రాజు పుట్టాడంట, ఈ యూదా సామ్రాజ్యానికి వస్తాడంట, నేనుడుగా ఈ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడంట. ఇదంతా ఖల ఖల. జన్మించినాడు శ్రేయస్సు రాజు బెత్లెహేములో.